A tragic incident occurred in Anantapur town. An unidentified man committed suicide by jumping off the flyover near the clock tower. Upon information, 3 town police reached the spot and shifted the body to Government Hospital. CI Rajendranath Yadav stated that the deceased appears to be around 45 years old. Case has been registered and investigation is underway. ప్రాంతంలో ఈటీసీ దగ్గర ఫ్లైఓవర్ నుంచి ఒక వ్యక్తి యూజర్ రోడ్ సర్వీస్ రోడ్లోకి దూకి చనిపోవడం జరిగింది. అతని ఆచూకీ కొరకు మేము వెతుకుతున్నాము. అతని దగ్గర ఎటువంటి ఆధార్ కార్డు కానీ సెల్ ఫోన్ కానీ లభించలేదు. అతని ఒక డీటెయిల్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నాము. బాడీని మార్చుల్లో పెట్టినాము. మేము సోషల్ మీడియాలో కూడా అతని యొక్క ఫోటోలు పెట్టి ఆచూకీ కొరకు విజ్ఞప్తి చేసినాము. ఎవరన్నా అతని ఆచూకీ తెలిసిన వెంటనే ఆ నెంబర్లకు కాంటాక్ట్ అయితే ఆ వివరాలన్నీ చెప్తాం. ఏజ్ అప్రాక్సిమేట్ గా ఒక 40-45 మధ్యలో ఉంటుంది. స్కౌట్ గా బలంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. పీటీసీ ఫ్లైఓవర్ నుంచి సెకండ్ రోడ్ దగ్గర అక్కడ ఐసీఆర్ చర్చ్ స్కూల్ కూడా ఒకటి ఉంది. ఆ స్కూల్ దగ్గరలోనే పైన నుంచి కిందికి దూకినాడు. డ్రెస్ ఒకటి రెడ్ కలర్ స్ట్రైప్స్ ఉన్నాయి. రెడ్ కలర్ ది షర్ట్ ఉంది. సిమెంట్ కలర్ ప్యాంట్ వేసుకుంది. ఈరోజు ఉదయమే సుమారు 7-7:30 గంటల ప్రాంతంలో పీటీసీ దగ్గర ఫ్లైఓవర్ నుంచి ఒక వ్యక్తి యూజర్ రోడ్ సర్వీస్ రోడ్లోకి దూకి చనిపోవడం జరిగింది. అతని ఆచూకీ కొరకు మేము వెతుకుతున్నాము. అతని దగ్గర ఎటువంటి ఆధార్ కార్డు కానీ సెల్ ఫోన్ కానీ లభించలేదు. అతని యొక్క డీటెయిల్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నాము. బాడీని మార్చుల్లో పెట్టినాము. మేము సోషల్ మీడియాలో కూడా అతని యొక్క ఫోటోలు పెట్టి ఆచూకీ కొరకు విజ్ఞప్తి చేసినాము. ఎవరన్నా అతని ఆచూకీ తెలిసిన వెంటనే ఆ నెంబర్లకు కాంటాక్ట్ అయితే ఆ వివరాలన్నీ చెప్తాం. ఏజ్ అప్రాక్సిమేట్ గా ఒక 40-45 మధ్యలో ఉంటుంది. స్కౌట్ గా బలంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. పీటీసీ ఫ్లైఓవర్ నుంచి సెకండ్ రోడ్ దగ్గర అక్కడ ఐసీఆర్ చర్చ్ స్కూల్ కూడా ఒకటి ఉంది. ఆ స్కూల్ దగ్గరలోనే పైన నుంచి కిందికి దూకినాడు.